నా పేరు ప్రకాష్ అండి. ఎస్. అయితే నాకు మైక్ కొత్తేం కాదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేను మా ఆఫీస్లో జూనియర్ ఆఫీసర్స్కి ఫ్యాకల్టీగా రెగ్యులర్గా చేస్తూ ఉండేవాడిని. ప్లస్ స్టేజ్ హ్యాండ్లింగ్ కూడా బాగా వచ్చు. నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ కాబట్టి యాన్యువల్ ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా హ్యాండిల్ చేస్తాను. బట్ దిస్ ఈజ్ నాట్ మై సబ్జెక్ట్. ఇక్కడ అంటే దీంట్లో నేను ప్రోగ్రెస్ చేయలేదు. సీనియారిటీ వీళ్ళకంటే చాలా ఎక్కువ ఉంది. 15 ఇయర్స్కి ఎక్కువైంది నాకు పిరమిడ్ ధ్యానంలోకి వచ్చి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ సీరియస్లీ వీ టేక్, హౌ మచ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. సో నేను అంత పెద్దగా సాధించలేదు ఈ పర్టికులర్ ఫీల్డ్లో. బట్ ఐ కెన్ సర్టన్లీ టెల్, ఈరోజు వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైం అంటున్నారు క్లాస్ చెప్పడము. కొన్ని సంవత్సరాలు అయితే వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇంకా చాలా గ్రేట్. ఇందాక ఈ సార్ కూడా చెప్పాడు. అవన్నీ ఎవరెవరంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలే. ఓకే విందాము, ఇక్కడ వచ్చాం కదా అని. లాస్ట్లో 2 శ్లోకాలు చెప్పారు, చాలా రిలవెంట్ ఉన్నాయి. ఈవెన్ భగవద్గీత కూడా నేను 20 టైమ్స్ చదివి ఉండొచ్చు ఇంతవరకు. నాకు పెద్దగా ఏమి, చాలా శ్లోకాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కానీ చాలా ఇంట్రెస్ట్ లేని కూడా, అంటే నాకు పర్టికులర్, ప్లీజ్ డోంట్ మైండ్ అదర్వైజ్, నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. దీని మీనింగ్ ఏంటి, ఈ ఇవాళటి డేట్లో దీని రిలవెన్స్ ఏంటి అని కూడా వచ్చాయి. ఇప్పుడు ఈయన చెప్పినవి రియల్లీ ప్రతి ఒక్కరికి ప్రతి టైంలో యూజ్ అవుతాయి. అదేవిధంగా ధనలక్ష్మి గారు, నేను చాలా అంత చాలా నేర్చుకుంది, చాలా మంచి పాయింట్స్ చెప్తుంది ఆమె. ఇప్పుడు లక్ష్యం గురించి నేను చెప్పింది, మనకు ఎప్పుడు అది దొరుకుతుందంటే మనది మనం తెలుసుకున్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు, మన ఇన్నర్ వాయిస్ విన్నప్పుడు అది మనకు తెలుస్తుంది లక్ష్యం. కరెక్టే, మనం చాలా కన్ఫ్యూజన్లో ఉండి ఎన్నో విషయాల్లో ఇన్వాల్వ్ ఉన్నప్పుడు ఆ క్లారిటీ ఉండదు మనకి. ఇంకా డూ ఆర్ డై కూడా చాలా బాగా చెప్పారు. అది రియల్లీ చాలా మంచి కాన్సెప్టు. అదేవిధంగా ఇంకా చాలా పాయింట్స్ చెప్పారు ఆమె. సో నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారేమో అనుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నారంటే అది చాలా గ్రేట్. ఐ థింక్ మీరు చాలా ప్రోగ్రెస్ అవుతారు ముందర. సో థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్.